Hello everyone. In the last video, we learned the difference between Telugu structure and English structure. Last class lo Telugu structure ki English structure ki difference anad telusukunnam. In this video, let's practice. కొన్ని examples practice చేద్దాం. Let's look at the first example on the screen. నిన్న టీచింగ్ ఫిష్లో సుబ్బు క్రికెట్ ఆడాడు. రిపీట్ ఆఫ్టర్ మీ. నిన్న టీచింగ్ ఫిష్లో సుబ్బు క్రికెట్ ఆడాడు. ఇక్కడ క్రికెట్ ఎవరు ఆడారు? సుబ్బు. సుబ్బు పర్ఫార్మర్ కాబట్టి సుబ్బుని సబ్జెక్ట్ నౌన్. ఏంటి ఆడాడు? క్రికెట్. క్రికెట్ ఆబ్జెక్ట్ నౌన్. ఏంటి యాక్షన్ జరిగింది? ఆడాడు. యాక్షన్ వర్బ్. యాక్షన్ ఎక్కడ జరిగింది? టీచింగ్ ఫిష్లో. టీచింగ్ ఫిష్ ప్లేస్. యాక్షన్ ఎప్పుడు జరిగింది? నిన్న. నిన్న అని టైం అని అంటాం. లెట్స్ కన్వర్ట్ దిస్ స్టేట్మెంట్ ఇంటూ కరెక్ట్ ఇంగ్లీష్. What is correct English structure? Do you all remember? Subject noun, verb, object noun, place, time. Repeat after me. Subject noun, verb, object noun, place, time. మన స్టేట్మెంట్లో సబ్జెక్ట్ నౌన్ ఎవరు? సుబ్బు. నెక్స్ట్ వర్బ్ ఆడాడు. ఆడాడు అంటే ఇంగ్లీష్లో played. Subject noun, verb. Next object noun. Object noun ఏంటి? క్రికెట్. నెక్స్ట్ ప్లేస్ టీచింగ్ ఫిష్లో. ఇంగ్లీష్లో ఇన్ టీచింగ్ ఫిష్. లాస్ట్లో టైం. ఎప్పుడు? నిన్న. ఇన్ ఇంగ్లీష్ ఎస్టర్డే. కరెక్ట్ ఇంగ్లీష్ సుబ్బు ప్లేడ్ క్రికెట్ ఇన్ టీచింగ్ ఫిష్ ఎస్టర్డే. అనదర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు క్లాస్లో రాధ రమ్యాని కొట్టింది. ఎప్పుడు యాక్షన్ జరిగింది? ఇప్పుడు. అందుకే ఇప్పుడుని టైం అని అంటాం. మరి ఇప్పుడు అంటే ఇంగ్లీష్లో నౌ. ఎక్కడ యాక్షన్ జరిగింది? క్లాసులో. అందుకే క్లాస్ ప్లేస్. ఇన్ ఇంగ్లీష్ ఇన్ ద క్లాస్. ఎవరిక్కడ పర్ఫార్మర్? రాధ. రాధ సబ్జెక్ట్ నౌన్. మరి దెబ్బలు ఎవరు రిసీవ్ చేసుకున్నారు? రమ్య. రిసీవర్ని ఆబ్జెక్ట్ నౌన్ అని అంటాం. ఏంటి యాక్షన్ జరిగింది? కొట్టింది. కొట్టింది అంటే యాక్షన్ వర్బ్. ఇన్ ఇంగ్లీష్ హిట్. 5 seconds టైం ఇస్తున్నాను. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయండి. కరెక్ట్ ఇంగ్లీష్ రాధా హిట్ రమ్య ఇన్ ద క్లాస్ నౌ. అనదర్ ఎగ్జాంపుల్. రేపు వైజాగ్లో ఇండియన్ టీం క్రికెట్ ఆడుతుంది. రేపు వైజాగ్లో ఇండియన్ టీం క్రికెట్ ఆడుతుంది. ఎప్పుడు ఆడుతుంది? రేపు. రేపు ఇంగ్లీష్లో టుమారో. ఎక్కడ ఆడుతుంది? వైజాగ్లో. వైజాగ్లో అంటే ప్లేస్. ఇన్ ఇంగ్లీష్ ఇన్ వైజాగ్. ఎవరు ఆడుతారు? ఇండియన్ టీం. ఇండియన్ టీం ఇన్ ఇంగ్లీష్ ఇండియన్ టీం. ఏంటి ఆడుతుంది? క్రికెట్. క్రికెట్ ఆబ్జెక్ట్ నౌన్. ఆడుతాది యాక్షన్ వర్బ్. ఇన్ ఇంగ్లీష్ విల్ ప్లే. 5 seconds టైం. థింక్ చేసి కరెక్ట్ ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయండి. ఇండియన్ టీమ్ విల్ ప్లే క్రికెట్ ఇన్ వైజాగ్ టుమారో. అనదర్ ఎగ్జాంపుల్. సాధారణంగా పూర్ణ మార్కెట్లో మా అమ్మగారు కూరగాయలు కొనరు. ఎప్పుడు కొనరు? సాధారణంగా అంటే టైం. సాధారణంగా అంటే ఇంగ్లీష్లో జనరల్లీ. ఎక్కడ కొనరు? పూర్ణ మార్కెట్లో. ప్లేస్ ఇన్ పూర్ణ మార్కెట్. ఎవరు కొనరు అంటే పర్ఫార్మర్ మదర్ మై మామ్. ఏంటి కొనరు? కూరగాయలు ఆబ్జెక్ట్ నౌన్. ఇన్ ఇంగ్లీష్ వెజిటేబుల్స్. కొనరు వర్బ్. ఇన్ ఇంగ్లీష్ డజంట్ బై. Let's convert this statement into correct English. My mom doesn't buy vegetables in Purna market generally. Another example. ఇయరు మా ఇంటి ప్రక్కన మహేష్ బాబు ఒక ఫ్లాట్ కొన్నాడు. నేను హింట్ వర్డ్స్ ఏమి ఇవ్వను, మీరే కరెక్ట్ ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయాలి. కరెక్ట్ ఇంగ్లీష్ Mahesh Babu bought a flat beside my house this year.
అక్కడ వర్బ్ బాట్ అని వస్తుంది. సో ఇలాగ తెలుగు స్టేట్మెంట్స్ని మనం ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయాలి. ఈ ప్రాసెస్లో మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామంటే మెయిన్ పార్ట్ వర్బ్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతాం. ఇంగ్లీష్ స్ట్రక్చర్లో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం? వర్బ్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతాం. అక్కడ డోంట్ పెట్టాలా, డజంట్ పెట్టాలా, విల్ పెట్టాలా, ఎలా వచ్చాయి అన్నది తెలియదు. మరి వర్బ్ని కరెక్ట్గా ప్లేస్ చేయడం తెలియాలి అంటే ఏంటి తెలియాలి? థింక్. సో థింక్ చేశాక వర్బ్స్ అని అనిపిస్తుందా? వర్బ్స్ కాదు, మెయిన్ టెన్సెస్ కాన్సెప్ట్స్ తెలియాలి. టెన్సెస్ కాన్సెప్ట్స్ తెలిస్తే అప్పుడు వర్బ్ని ఎలా ప్లేస్ చేయాలో మనకు తెలుస్తుంది. సో టెన్సెస్ కాన్సెప్ట్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియోలో ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను ఇంగ్లీష్ స్ట్రక్చర్ మీద. ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఆర్డర్ ఏంటి? సబ్జెక్ట్ నౌన్, వర్బ్, ఆబ్జెక్ట్ నౌన్, ప్లేస్, టైం. రిపీట్ ఆఫ్టర్ మీ. సబ్జెక్ట్ నౌన్, వర్బ్, ఆబ్జెక్ట్ నౌన్, ప్లేస్, టైం. మరి ఈ సబ్జెక్ట్ నౌన్, ఆబ్జెక్ట్ నౌన్లో కామన్ వర్డ్ ఏముంది? నౌన్. అంటే సబ్జెక్ట్ నౌన్ ప్లేస్లోకి ఆబ్జెక్ట్ నౌన్ ప్లేస్లోకి ఏమొస్తాయంటే నౌన్స్ వస్తాయి. వాట్ ఈజ్ నౌన్? నౌన్ ఈజ్ నేమ్ ఆఫ్ ఎనీథింగ్. నౌన్ అంటే పేర్లకు సంబంధించేదాన్నే నౌన్ అని అంటాం. నేమ్ ఆఫ్ ఎనీథింగ్. నేమ్ ఆఫ్ ఏ పర్సన్, నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, నేమ్ ఆఫ్ ఏ థింగ్. ఆ నౌన్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తే సబ్జెక్ట్ నౌన్ అంటాం. అదే నౌన్ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్తే ఆబ్జెక్ట్ నౌన్ అని అంటాం. నౌన్స్తో పాటు ఇంకేమొస్తాయంటే ప్రొనౌన్స్ కూడా వస్తాయి. మరి వాట్ ఈజ్ ప్రొనౌన్? వి యూస్ ప్రొనౌన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. నౌన్స్కి బదులుగా వాడే వాటినే ప్రొనౌన్స్ అని అంటాం. హౌ మెనీ ప్రొనౌన్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ 7 ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ మీద క్లాస్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. Hey, I hope you all understood the class. Teaching Fish Spoken English Institute, Dwarkanagar. Our method, Telugu Dwara English, English to English. Join us. New batches start every Monday.